వాక్యంలో నుండి మనం ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుదాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనమందరం కూడా కలిసి చదువుతాం. సమయము సమీపించినది కనుక కలిసి చదువుదాం. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ప్రోత్సాహం కొరకై ప్రార్థన చేస్తాం. ప్రేంగల మా తండ్రి, వందన స్తోత్రములు చెల్లిస్తూ ఇంతవరకు పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. తిరిగి వాక్య ధ్యానములోనికి వెళుతూ ఉన్నాం. ప్రభా, చదవని లేఖన భాగముల నుండి ప్రభా ఏ మాటలు అవసరమో మీరు మాట్లాడు. దేవా, నా జ్ఞానము దైవనీతి నెరవేర్చలేదు, దీనిని మీ పాదముల ఎదుకు వస్తున్నాను. దేవా, మీరే మా అందరితో కూడా ముచ్చటించమని యేసయ్య ప్రశస్త నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాటని మనం చూస్తాం. నేను పాడించినటువంటి 2 పాటలు కూడా అందుకోసమే పాడించాము. మొదటి 2 పాటలు ఏం పాడించాము? నిత్యము నిలుచున్నది దేవుని వాక్యం. రెండోది ఏం పాడిన వాక్యానికి సంబంధించి బంగారు కంటే శ్రేష్టమైంది ఏంటంటే దేవుని వాక్యం. అందుకే ఆ వాక్యాన్ని గురించి ఈ దినము ప్రభు నాకు ఇచ్చినటువంటి భారం అది. వాస్తవానికి నేను వేరే ఒకరికి ఈవినింగ్ సువార్త కూడికి అప్పగించున్నా 4 గంటలకు ఫోన్ చేసి అన్న నేను లేను, నాన్ లోకల్లో ఉన్నాను అన్నారు. ఇంకేం చేయాలి నేను? ప్రజలకు ఏం చెప్పాలని ప్రార్థన చేస్తా వచ్చినప్పుడు కాబట్టి వాక్యమును గురించిన ఆ తలంపును తీసుకుని వచ్చాడు. కాబట్టి ఆ మాటలే నేను మీ దగ్గర మీతో కూడా పంచుకోవటానికి ప్రభు సహాయం చేయనుగాక. ప్రకటన గ్రంథకర్త ఈ 3వ వచనాన్ని ఆరంభిస్తూ ఏమన్నాడు? సమయము సమీపించినది గనుక అన్నాడు. కాబట్టి ఈ 3వ వచనం యొక్క ఆరంభమే కాబట్టి సమయము సమీపించి ఉన్నది. ఏ సమయము? అన్నిటి యొక్క అంతము సమీపముగా ఉంది. కాబట్టి దేవుడు సృజించినటువంటి సృష్టి యావత్తులో వాటి యొక్క అంతం ఎట్లా ఉంది అని అంటే కాబట్టి చాలా సమీపంగా ఉంది. జాగ్రత్తగా ఆలకిద్దాం. కాబట్టి దేవుని యొక్క సృష్టి యావత్తు ప్రభు సృజించి మానవునికి ఇచ్చాడు. 6 దినాలు సృష్టిని సృజించాడు. 7వ దినం ప్రభు శ్రమిస్తూ వచ్చాడు. ఎంత రమ్యమైనటువంటి సృష్టిని దేవుడు సృజిస్తూ మానవునికి అప్పగిస్తూ ఉదయకాల సమయం 2వ వర్తమానంలో చదువుతూ వచ్చినాం. 1:26 ప్రకారం దాన్ని ఏలుబడి చేసేటువంటి అధికారం మానవునికి ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు సమయము సమీపించి ఉన్నది అనే విషయాన్ని మన మనసులో ఉంచుకుందాం. ఏ సమయము అనంటే అన్నిటి యొక్క అంతము సమీపముగా ఉంది. కాబట్టి ఇప్పుడు మనము అటువంటి దినాలలోనే జీవిస్తున్నాం. కాబట్టి అందుకే రోమిలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయములో పౌలు అపోస్తలుడు రోమిలకు రాస్తూ రోమపత్రిక 13వ అధ్యాయము 11వ వచనంలో రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది అంటాడు. చాలా కాబట్టి అన్నిటి అంతం రాత్రి చాలా గడిచిపోయింది, పగలు సమీపముగా ఉంది అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనము కూడా ఎట్లున్నాము అంటే రాత్రి ఇంకా గడిచిపోయింది. రాత్రి గడిచిపోయిన తర్వాత ఏముంటుంది? ఇక పగలు. దానినే సమయము సమీపించడం గురించి పోల్చుతూ వచ్చాడు. అంటే ఏ సమయము అనంటే అన్నిటి యొక్క అంతమే కాదు, ప్రభు అయినటువంటి దేవుని యొక్క ఆ 2వ ఆగమనము, ఆయన యొక్క రాకడ కూడా ఎలాగుంది? సమీపంగా ఉంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకుందాం. కాబట్టి ప్రవచనములు నెరవేర్చబడ్డాయి, గుర్తులన్నీ నెరవేర్చబడ్డాయి. కాబట్టి ఆయన సెలవిచ్చినటువంటి ప్రతిదీ కూడా
నెరవేర్చబడతా వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇక సమయము, ఏ సమయము? ఇదిగో పెండ్లి కుమారుడు ఆయన ఎదుకున రండి అనేటువంటి ఆ శబ్దము, ఆ బూర శబ్దం. కాబట్టి కడబూర మ్రోగేటువంటి సమయం, కడబూర మ్రోగేటువంటి సమయం. ఎన్ని బూరలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో? 7 బూరలు ఉన్నాయి కదా, 7 బూరలు ఉన్నాయి. అందులో ఒక ప్రాముఖ్యమైన బూర ఏంటి? కడబూర. కాబట్టి కడబూర మ్రోగేటువంటి సమయము ఏమైంది? ఆసన్నమైంది. ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి ఈ దినాలు కూడా ఇక కడబూరం రోగేటువంటి దినాలలో మనం ఉన్నాం. కడబూరం రోగనై ఉంది. కాబట్టి విశ్వాస జీవితంలో మనం మనసులో ఉంచుకుందాం. కాబట్టి సమయము సమీపించి ఉంది అంటే ప్రభు తాను సెలవిచ్చినటువంటి రీతిగా తిరిగి ఆయన భూమి మీదకు రాబోతున్నాడు. కాబట్టి ఆయన ఆ సమయము ఆసన్నమైంది. ఆ సమయము ఇక తండ్రి దగ్గర పర్మిషన్ తీసుకుంటున్నాడు. ఇంకా నేను ఇక్కడ ఉండేటువంటి సమయం నాకు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు నేను వెళ్తాను, నేను ఇక భూమి మీదకి వెళ్తా. కాబట్టి నేను 2వ రాకడలో నేను తాను సెలవిచ్చిన రీతిగా ప్రభు రాబోతూ ఉన్నాడు. కాబట్టి ఆ సమయము అత్యంత సమీపంగా ఉంది. కాబట్టి ఆయన సమీపంలో, ఆయన సమీపిస్తున్నటువంటి సమయంలో కాబట్టి ఎన్నో కలవరములు, ఎన్నో అసమాధానములు, ఎన్నో విధములైనటువంటి వాక్యానికి భిన్నమైనటువంటి బోధలు, ఆ తర్వాత నేనే అంత్యక్రీస్తునని కాబట్టి ప్రకటించుకునేటువంటి ఆ వ్యక్తులు లేకపోలే. అంటే ఆయన రాకడలో ఒక కన్ఫ్యూజన్ ఉండబోతా ఉంది. అంటే ఈ కన్ఫ్యూజను మనం ఎదుర్కొనవాలను అని అంటే ఇప్పుడు ఈ మాట యొక్క అనుభవంలో నేను కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. సమయము సమీపించి ఉన్నది కనుక ఇటువంటి కన్ఫ్యూజన్ అంతా లేకుండా ఉండేందుకు కొరకై దేవుడు మనకేమి ఇచ్చాడు అని అంటే ప్రవచన వాక్యములను ఇచ్చాడు. ఏమిచ్చాడమ్మా? ప్రవచన వాక్యము. అదే 66 పుస్తకాలు కలిగిన దివ్యమైన బంగారు కంటే శ్రేష్టమైన పుస్తకం ఇచ్చాడు. కాబట్టి సమయము సమీపిస్తున్న కొలది ఇప్పుడు ఈ ప్రవచన వాక్యము 66 పుస్తకాలు కలిగినటువంటి దివ్యమైనటువంటి గ్రంథమును మనకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? సూట్ కేసులు పెట్టి తాళం వేసుకోవటానికే. ఎందుకు ఇచ్చాడు? క్రిస్టమస్ 25వ తారీఖున దుమ్ము దులిపి, 31st నైట్ దుమ్ము దులిపి, వాగ్దానాలు ఏడండి ఎత్తుక్కొని అందుకు ఇచ్చాడమ్మా. దేనికి ఇచ్చాడంట? ఈ ప్రవచన వాక్యములు చదువువాడు. చూడండి, ప్రభు యొక్క రాకడికి ప్రవచన వాక్యములకు ఎంత అవినాభావ దగ్గర సంబంధం ఉందో. దేవుని యొక్క రాకడ సమీపంగా ఉండగా దేవుడు మనకిచ్చినటువంటి 66 పుస్తకాలు కలిగినటువంటి ఈ ప్రవచన వాక్యము. కాబట్టి మనం ఏం చేయాలంటమ్మా? చదువుతూ రావాలి. చూడండి, ఈనాడు దేవుని యొక్క వాక్యమును చదివేటువంటి విషయంలో ఎంతో నిర్లక్ష్యంగా ఉంటాం. కొన్ని పర్యాయాలు దినమునకు ఒక అధ్యాయం చదవలేనటువంటి పరిస్థితులు. ఎందుకు అనంటే కాబట్టి మన ఉద్యోగం అటువంటిది కదమ్మా. మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఉద్యోగం అటువంటిది. కాబట్టి లేకపోతే మన వ్యాపారాలు అటువంటివి, లేకపోతే మనకు ఉన్నటువంటి ఈ బిజీ లైఫ్ అటువంటిది. ఎటువంటిది అంటే కనీసం 30 నిమిషాలు అయినా వాక్యం చదవాలంట దినమునకు. ఎన్ని నిమిషాలమ్మా? 30 నిమిషాలు. 30 నిమిషాలు అంటే యేసుక్రీస్తు తన దాసులను కనపరచుకు దేవుడు ఆయన పిల్లలు చదువుకుంటూ చూడండి. అట్ట కాదు. 30 మినిట్స్లో కూడా వాక్యాన్ని ఎట్లా చదవాలి అంటే కాబట్టి దాన్ని నెమరు వేసుకుంటూ చదవాలంట. ఎట్లా చదవాలమ్మా? ఇప్పుడు పశువులు ఉన్నాయి అనుకోమ్మా, అది గబగబ తినేస్తుంది కదా. తినేసి తీరిగ్గా కూర్చొని ఏం చేస్తుంది? నెమరు వేస్తూ ఉంటుంది. దేవుడు మనకు వాక్యమును కూడా ఇచ్చింది. ఎందుకనంటే కాబట్టి దాన్ని తీరికగా నెమరు వేసుకుంటూ చదవాలని. వాక్యాన్ని నువ్వు ఎంతగా చదువుతావో కాబట్టి ఆ సమయము సమీపించినప్పుడు ఆయనను నువ్వు ఎదుర్కోవటానికి అంత అవకాశం ఉంటుంది. ఎందుకు? ఇప్పుడు ఆ సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు దివ్యమైనటువంటి 66 పుస్తకాలు అయినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని వడతా చదవమని కాదు. ఇంకా కొంతమంది అయితే క్యాలెండర్ వాక్యాలు చదివిపోతారు. ఏం చదివిపోతారమ్మా? వాక్యాన్ని చదివి అంత తీరిక కూడా మనకు ఉండదు. ఏం చదివిపోతాం? క్యాలెండర్ వాక్యాలు. ఎంత దౌర్భాగ్యమో, మీరు ఏమి కోల్పోతున్నారనే సంగతి నేను ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి అన్నిటి యొక్క అంతము సమీపంగా ఉంది, సమయము సమీపించి ఉంది. ఇంక నువ్వు చదవాలన్నా కూడా నీకు అవకాశం లేదు, ఇంకా ఉండదు. కాబట్టి ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ ప్రవచన వాక్యము
మనం ఏం చేయాలంటమ్మా? చదవాలి అని. కాబట్టి ఇప్పుడు ఇర్మీయా గ్రంథం 35వ అధ్యాయంలోనికి మనం వస్తాం. ఇర్మీయా గ్రంథము 35వ అధ్యాయము 5, 6 వచనాలు. అక్క 36వ అధ్యాయం, క్షమించండి, 36వ అధ్యాయము, ఇర్మీయా గ్రంథం 36వ అధ్యాయము 5, 6 వచనాలు. ఇర్మీయా బారాకునకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను, నేను యెహోవా మందిరములోనికి రాకుండా నిర్బంధింపబడితిని, కాబట్టి నువ్వు వెళ్ళి యెహోవా మందిరములో ప్రజలకు వినబడినట్లు కాబట్టి ఇప్పుడు అంటాడు, ఎవరు? ఇర్మీయా చెబుతా ఉన్నాడు. ఎవరికి? బారాకునకు. ఇర్మీయా చెప్పినటువంటి సంగతులన్నీ కూడా బారాకు రాస్తూ వచ్చాడు. ఇప్పుడు బారాకునకు ఇర్మీయా అంటాడయ్యా, నేను ఇక్కడ నిర్బంధించబడ్డాను, కాబట్టి నువ్వు ఇప్పుడు వెళ్ళి యెహోవా మందిరములో ప్రజలకు వినబడినట్లుగా నీ పుస్తకంలో రాయినటువంటి మాటలను ఏం చేయి? చదివి వినిపించు. కాబట్టి వినబడినట్లుగా వారికి చదివి వినిపించు. అలా వినిపిస్తే ఏమవుతారంట? ఒకవేళ వారి విన్నపములు యెహోవా దృష్టికి అనుకూలం అగును అనేమో, ఒకవేళ వారు తమ చెడు మార్గములను విడుతురేమో అన్నాడు. చూడండి, దైవవాక్యమును చదివితే ఏమి 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 కలుగుతుందో చెబుతా ఉన్నాడు. ఒకవేళ చదివితే వాళ్ళు ఏమన్నా యెహోవా దృష్టికి అనుకూలంగా మారుతారేమో, ఒకవేళ చెడు మార్గమును వాళ్ళు విడుస్తారేమో. చదువు అంటే దైవవాక్యమును చదవటంలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఇలాగూ దేవుని యొక్క వాక్యమును ఇశ్రాయేలీయుల ప్రజలకు యెరూషలేము యొక్క మందిరములో ఉపవాస దినమును చాటించి బారాకు దేవుని యొక్క వాక్యమును చదువుతూ వచ్చాడు. అంటే ఇర్మీయా దేవుని యొక్క వాక్యమును చదవటం యొక్క ప్రాముఖ్యతను చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఎందుకు దేవుని వాక్యమును మనం అలాగే చదవాలి? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 6, 7 వచనాలు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 6, 7 వచనాలు. పూర్ణ హోమములను కాబట్టి ఎందుకు దైవ గ్రంథమును వాక్యమును చదవాలి అంటే, అప్పుడు నేను గ్రంథపు చుట్టలలో నన్ను గూర్చి రాయబడిన వాక్యము చదివితే, ఎవరు గూర్చి వాక్యంలో రాయబడిందంట? దేవుని గురించిన సంగతులు అన్నీ కూడా వాక్యంలో రాయబడ్డాయి. కాబట్టి వాక్యమును చదవటం వలన గ్రంథపు చుట్టలో ఆయన గూర్చిన సంగతులన్నీ కూడా మనం ఏం చేయగలుగుతూ వస్తాం. కాబట్టి అది ఆయనను గూర్చి రాయబడినటువంటి పుస్తకం ఇది. దాన్ని చదవటం వలన ఆయనను గూర్చినటువంటి కాబట్టి పరిపూర్ణమైన సంపూర్ణమైనటువంటి అవగాహనలోనికి, జ్ఞానములోనికి వస్తాం. దేవుని యొక్క వాక్యమును ఈనాడు జ్ఞానము, దైవ జ్ఞానము లేకపోవటానికి గల కారణం ఏంటి అని అంటే, దేవుని యొక్క వాక్యమును చదవలసినంత ఎక్కువగా చదవకపోవటం. సరే, మనం అనుకోవచ్చు, దేవుని యొక్క వాక్యమును చదవలసినంతగా చదవకపోతే నీకేంటా నష్టం అంటావేమో కదమ్మా. ప్రభు అన్నాడు ఇక్కడ, ఆ గ్రంథపు చుట్టలలో నన్ను గూర్చి రాయబడింది. ఇప్పుడు నా గురించి తెలుసుకోవాలంటే మీరేం చేయాలా? ఆ గ్రంథంలో రాయబడిన సంగతులను తెలుసుకోవాలా. లూకా సువార్త 24వ అధ్యాయము 27వ వచనం. లూకా సువార్త 24వ అధ్యాయము 27వ వచనం. లేఖనముల అన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనముల అన్నిటిలో కూడా తనను గురించి రాయబడింది. మరి మనం ఆయన గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలంటే 44వ వచనంలో కూడా అంటాడు, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలను నన్ను గూర్చి రాయబడినవన్నీ. కాబట్టి వాక్యం ఎందుకు చదవాలి అంటే, 66 పుస్తకాలలో ప్రభువును గూర్చినటువంటి సంగతులు అన్నీ కూడా రాయబడ్డాయి. కాబట్టి మనం ఎంతగా మోకరించి ప్రార్థనాపూర్వకంగా వాక్యమును చదువుతామో, ఆయన గూర్చినటువంటి సంగతులు అన్నీ కూడా మనకేమవుతాయమ్మా? అవగాహన అవుతాయి. కాబట్టి ప్రపంచంలో అన్ని గ్రంథాల కంటే నేటికి కూడా ఎక్కువగా అమ్ముడుపోతున్నటువంటి గ్రంథం పరిశుద్ధ గ్రంథం. అదే సమయంలో ఏ దినమునకు ఆ దినము ఎంతమంది ప్రసంగికులు చెప్పినా అది ఎట్లుంటుంది? తాజాగా ఉంటుంది. ఎట్లుంటుందమ్మా వాక్యం? తాజాగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎందుకు
అలాగూ మనము ఆ వాక్యమును చదవాలి అంటే ఆయన గురించి రాయబడింది. కాబట్టి అది గిన మనం చదవకపోతే మనం ఏమవుతాము? మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 29వ వచనంలో ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. 22వ అధ్యాయం 29వ వచనం. అందుకు యేసు చూసారా, దేవుని వాక్యముని గిన మనం చదవకపోతే దేవుని గురించి మనము ఏమయ్యే అవకాశం ఉంది? పొరబడేటువంటి అవకాశం ఉంది, తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కనుక ఈనాడు మిడిమిడి జ్ఞానంతో చదువుతారు కొంతమంది బైబిల్ చదివి ఇంకా పెద్ద వాక్యం అంతా తెలిసినట్టు అటగోలు ప్రశ్నలు ఎన్ని వేస్తూ ఉంటారు. ఏమేస్తారమ్మా? అటగోలు ఒక్కదానికి సరిగా అడగరు. ఎందుకని? వారు సరిగా అవగాహనతో బైబిల్ చదవరు. అక్కడ కొన్ని తీసుకొని ఏదో అటగోలైన క్వశ్చన్లు వేస్తా, ప్రశ్నలు వేస్తా కాలం పబ్బం గడుపుతూ ఉంటారు. కాబట్టి నువ్వుగిన లేఖనములను సరిగా చదవకపోతే నువ్వేమవుతావు? పొరబడేటువంటి, తప్పిపోయేటువంటి, తప్పుగా అర్థం చేసుకునేటువంటి అవకాశము ఉంది అని. కాబట్టి ఈ ఇంట్రడక్షన్లో వాక్యమును మనం చదవాలి. ఎందుకు అని అంటే ఆయన గురించిన సంగతులన్నీ అందులో రాయబడ్డాయి. ఒకవేళ చదవకపోతే మనం ఏమవుతాము? పొరబడి తప్పుగా అర్థం చేసుకుని తప్పిపోయేటువంటి అవకాశమును కాబట్టి ఉంది అనేది. సరే, ఇప్పుడు బైబిల్ గ్రంథము దివ్యమైనటువంటి గ్రంథము అనేది మనం ఎరుగుదాం. నేను బైబిల్ గురించి ఒక 3 విషయాలు జ్ఞాపకం చేసి తర్వాత మళ్ళా మరొక తలంపులోనికి నేను వెళతాను. దేవుని యొక్క వాక్యము అనేది 66 పుస్తకాలు అయినటువంటి బైబిల్. కాబట్టి బైబిల్ని గురించి బైబిలే ప్రకటించింది. బైబిల్ గురించి బైబిల్ ఏమని ప్రకటించిందంటే ఇది దేవుని వాక్యము అని బైబిల్ గురించే ప్రకటిస్తూ వచ్చింది. అంటే బైబిల్ గురించి ఏమని తెలియజేస్తుంది అంటే ఇది దేవుని వాక్యము అని. అందుకే మనం పాట పాడినాం, నిత్యము నిలుచున్నది దేవుని వాక్యం. కాబట్టి బైబిల్ని ఏమని ఎంఫసైజ్ చేస్తుంది అంటే ఇది దేవుని వాక్యము అని. ఇది ఏమని ఎంఫసైజ్ చేస్తుందమ్మా? దేవుని వాక్యం. అంటే ఒక మాట తిమోతికి రాస్తూ పౌలు అపోస్తలుడు అక్కడ ఒక మాటని జ్ఞాపకం చేస్తాడు. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం 17 వచనాలు. కాబట్టి వాక్యము అనేది దేవుని యొక్క బైబిల్ అనేది దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము అంటే దాని అర్థం ఏంటి? కాబట్టి ప్రతి లేఖనమును అది దైవావేశం వలన కలిగినది. అంటే దేవుని తాను ఆదేశించిన ప్రకారము. కాబట్టి లేఖనములను ఇక్కడ దైవావేశం వలన కలిగినది. కనుక వీటిని దైవావేశం వలన కలిగినటువంటి దేవుని యొక్క వాక్యము, దీనిని మనం ఏమీ కూడా చేయటానికి వీలు లేదు. ఎందుకని? దేవుడే కాబట్టి తన యొక్క ప్రవక్తల ద్వారా దేవుడే తాను రాయిస్తూ వచ్చినటువంటి దేవుని మాటలు దేవుని యొక్క వాక్యం. అందుకని దైవావేశం వలన కలిగినటువంటి లేఖనములు ఇవి, వాక్యము అనేది. కాబట్టి ఇప్పుడు దైవావేశం వలన కలిగినటువంటి లేఖనములను మనం ఏం చేయకూడదు? 22వ అధ్యాయము ప్రకటన గ్రంథకర్త ఒక మాట రాశాడు. 22వ అధ్యాయము 18, 19 వచనాలు. ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపినడలా దేవుడు వానికి కలుగా చేయును. ఏదైనా తీసివేసినడలా అబ్బా ఎంత నష్టమో చూడండి. వాక్యము అనేది దైవావేశం వలన కలిగిన దేవుని మాటలు ఇవి. కాబట్టి దీనిని ఒకవేళ మనం ఏదైనా కలిపినామనుకో తెగుళ్ళన్నీ వస్తాయంట. ఒకవేళ దీనిలోంచి మనం ఏదైనా తీసివేయటానికి మనం ప్రయత్నించినామనుకో జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోనికి వాళ్ళకి పాలే లేదు. అందుకే దేవుని యొక్క వాక్యము అనేది బైబిల్ అనేది ఇది దేవుని యొక్క వాక్యము అనేది బైబిల్ తనకు తాను స్థిరపరుచుకుంటూ ఉంది. ఇది మొదటి మాట. రెండవదిగా బైబిల్ అనేది దోషరహితమైనది, ఏ దోషము లేనిది అని పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. పేతురు 2వ పత్రిక అందుకే
వాక్యం అనేది దోషరహితమని, అంటే ఎవరు కూడా ఏ తప్పులు వెతికినా వారికి దొరకనిది, ఏ దోషమును కూడా బైబిల్లో కనపడదు. ఎందుకనంటే దేవుని మూలముగా ఇవి పలకబడినవి కనుక. భూమి ఆకాశములు గతించిన నా మాటలు గతింపమన్నాడు కదా ప్రభు. అంటే వాక్యము రెండోదిగా ఏ దోషము లేనిది దోషరహితమైంది అన్నప్పుడు, ఇప్పుడు 66 పుస్తకాలు కలిగినటువంటి వాక్యము బైబిలు అది దోషరహితమైనది. కాబట్టి ఇప్పుడు దేవుడే ఈ లేఖనములను దోషరహితముగా ఉండునట్లు దేవుడే కాపాడుతాడంట వీటిని. అందుకే ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 27వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథం 27వ అధ్యాయము. యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమును నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రములు దానిని. అందుకే చాలామంది దాడి చేశారు వాక్యం మీద. చేయలేదమ్మా? వాక్యమును మార్చాలని, భిన్నంగా రాయాలని రకరకాల, నేటికి కూడా వాక్యం మీద ఏమి ఉంది అని అంటే దాడి జరుగుతూనే ఉంది. సాతానుడు దాడి చేస్తూనే ఉన్నాడు, కానీ అయితే వాడి వల్ల కాదు. ఎందుకు? వాక్యమును దేవుడే ఏం చేస్తున్నాడంటమ్మా? కాపు కాస్తా. ఆయనే కావలిగా నిలబడ్డాడు. ఆయన తప్పుకొని పోవటానికి ఎవరి తరము కాదు. కాబట్టి ఆయన దివారాత్రములు, కాబట్టి ఎవడును దాని మీదకి రాకుండా దివారాత్రములు దాన్ని ఏం చేస్తున్నాడు? ప్రపంచమంతా తల్లకిందులై చేసినా కూడా వాక్యాన్ని మార్చడానికి ఎవరు కూడా సాహసించలేరు, చేయలేరు. ఎందుకు అంటే వాళ్ళు వెతికినా కూడా దీంట్లో ఏం దొరకవు, వాళ్ళకి ఏ దోషములు దొరకవు. కాబట్టి వాక్యము అనేది రెండోది బైబిలు దోషరహితమైంది. కాబట్టి బైబిలు రెండోదిగా దోషరహితమైనది అని. కాబట్టి దేవుడు దీనిని కాపాడుచున్నాడు. 40వ అధ్యాయము యెషయా గ్రంథము 8వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము. మన దేవుని వాక్యము నిత్యము నిలుచున్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యము నిత్యము నిలుచున్నది. కాబట్టి వాక్యము దోషరహితమైనది, వాక్యము నిత్యము నిలుచును. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం. గతించును గాని. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఎప్పుడు కూడా నిరర్ధకము కానేరదు. కాబట్టి మూడవ తలంపును జ్ఞాపకం చేస్తాను వాక్యమును గురించి. వాక్యం రెండోదిగా దోషరహితమైంది. వాక్యం మొట్టమొదటిగా దేవుని చేత పలకబడినది, దేవుని యొక్క వాక్యము బైబిలు. బైబిల్ రెండోదిగా దోషరహితమైనది. బైబిల్ మూడోదిగా 119వ కీర్తనలో ఒక మాటని జ్ఞాపకం చేస్తా. 119వ కీర్తన 103వ వచనం. కాబట్టి వాక్యము మూడోది ఏంటమ్మా? మధురమైనది. అసలు ఎప్పుడన్నా అనుకున్నామా వాక్యం తీయగా ఉంటుందని? అమ్మా, వాక్యం ఎట్లుంటుందంట? అసలు ఎప్పుడైనా మన జీవితంలో అంత మాధుర్యమును అనుభవించిన దినం మీ జీవితంలో ఎప్పుడైనా ఉంది అని జ్ఞాపకం చేసుకునండి. జ్ఞాపకం చేసుకునండి ఒక్కసారి. వాస్తవమే. నువ్వు మెడిటేషన్ చేయండి. వాక్యము ఇంకా వర్తమానం సిద్ధపడుతున్నప్పుడు ఒక రూట్ దొరికిద్ది ఎక్కడో చాట. ఆ రూట్ పట్టుకుని లోపలికి వెళ్తూ ఉంటాం కదా. ఎన్ని గంటలు అవుతుందో ఆ రూట్ పట్టుకుని వెళ్తూ ఉన్నప్పుడు నా వ్యక్తిగత అనుభవం చెబుతున్నా. నాకు ఏదైనా ఒక రూట్ దొరికినప్పుడు ఆ రూట్ పట్టుకుని లోపలికి వెళ్తూ ఉంటా. ఎంత రీద్దో టైం తెలీదు. మధ్య మధ్యలో ఏమొచ్చి ఏమంటుందంటే భోజనం టైం ఇద్దంట. ఒకటే చెబుతా, భోజనం కంటే నాకు మాధుర్యమైంది. నేను భోజనం కూడా అంటే అతిశయంగా చెప్పుకున్నట్టు ఉంటుంది. అలాగే నేను చెప్పుకుంటే ఎందుకు మాట చెబుతున్నాను అంటే, వాక్యము ఎటువంటిది అని అంటే మధురమైంది, మాధుర్యమైంది, చాలా మధురమైంది. అందుకే ప్రకటన గ్రంథకర్త కూడా రాశాడు దాని మాధుర్యమును గురించి, వాక్యం యొక్క మాధుర్యమును గురించి 10వ అధ్యాయము 9-10 వచనాల్లో. దూత చేతిలో నుండి తీసుకొని తినివేసి తిని. కాబట్టి అది నోటికి ఎలా ఉందంట? తేనె వలె మధురముగా ఉంది.
కాబట్టి ఆ చిన్న పుస్తకంను తీసి తింటే అది ఎంత మాధుర్యంగా ఉందో. వాక్యము కూడా ఎటువంటిదమ్మా? మధురమైంది, మాధుర్యం కలిగినది. 19వ కీర్తనలో కీర్తనకారుడు రాస్తూ వచ్చాడు తన అనుభవపూర్వకంగా 19:10లో. కీర్తనలు 19:10. అది బంగారు కంటెను, తేనె కంటెను, జుంటి తేనె దారల కంటెను మధురమైంది. సరే, నేను ఇక్కడ ఆపుతాను, మనము వర్తమానంలోనికి వెళ్ళాలి. కాబట్టి నేను బైబిల్ గురించి జ్ఞాపకం చేస్తున్నా. బైబిల్ అనేది దేవుని వాక్యము. బైబిల్ అనేది అది నిర్దోషమైంది. బైబిల్ అనేది అది మధురమైంది, మాధుర్యాన్ని ఇచ్చినది. కాబట్టి ఇట్టి బైబిల్ని దేవుడు ఈనాడు మన చేతిలో ఉంచాడు. మీరు ఈ బైబిల్లోనే వెనక, నేను ఇవేమి సంగతులు మీకు చెప్పలేదు కానీ, ఎందుకంటే ఆల్రెడీ మీరు చదివి ఉంటారు. ఈ బైబిల్కి వెనక దాని పుట్టు పూర్వత్రాలన్నీ ఉన్నాయి. బైబిల్ ఎప్పుడు పుట్టింది, ఎవరు ట్రాన్స్లేట్ చేశారు, అన్నీ ఉన్నాయి. మీ బైబిల్ ఉన్నాయో లేవో, బైబిల్ వెనక అన్నీ ఉన్నాయి. చదవండి. తర్వాత నేను దాంట్లోంచి ఒక్క విషయం కూడా మీకు చెప్పలేదు, ఎందుకనంటే ఆల్రెడీ దాన్ని చదివి ఉంటారని. కాబట్టి ఇటువంటి మాధుర్యమైంది, ఇటువంటి దోషరహితమైంది దేవుని వాక్యమైనటువంటి బైబిల్. కాబట్టి ఈ బైబిల్ని మనం ఏం చేస్తూ రావాలంటమ్మా? చదువుతూ రావాలంట. నువ్వు ఎన్ని గంటలు చదువుతావో, ఎంత సమయం చదువుతావో, కాబట్టి ఈ వాక్యము నీ జీవితంలో ఎన్నో సంగతులు ఉన్నాయి, కానీ ఒక 6 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడి పరిశుద్ధ గ్రంథం 66 పుస్తకాలు. కాబట్టి దేవుని యొక్క వాక్యము, కాబట్టి దోషము లేనటువంటి, దోషరహితమైనది, మాధుర్యమును కలిగినటువంటి 66 పుస్తకాలు కలిగినటువంటి గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు. దీని కొరకే ఎంతోమంది ప్రయాసలు వస్తూ వచ్చారు. కాబట్టి ఇటువంటి గ్రంథాన్ని మనము చదవాలి. ఇంకా చెప్పాలనంటే మన బైబిల్ గ్రంథాన్ని బంగారు కంటే శ్రేష్టంగా కాపాడుకోవాలి. బంగారు కంటే శ్రేష్టంగా. ఎంతమంది బైబిల్ శ్రేష్టంగా ఉన్నాయో కదా. బైబిల్ కోరస్ పాడేటప్పుడు తెలుస్తాయి ఎంత శ్రేష్టంగా ఉన్నాయో. ఎప్పుడు తెలుస్తాయి? బైబిల్ కోరస్ పాడే పాపం మంచి మంచి వస్త్రాలు కొంటాం, కానీ బైబిల్కి మాత్రం ఖరీదు పెట్టాం. ఎందుకు కొట్టాలన్నా ఖరీదు బైబిల్లో ఖరీదైనే పెట్టాలి. బైబిల్ ఖరీదు బైబిల్లే వాడాలి, సామాన్యమైన బైబిల్ కాదు. అర్థమవుతుందా? కాబట్టి వస్త్రాలకో లేకపోతే వస్తువులకో అంత ఖర్చు పెడతాము కదా. దాదాపుగా ఒక 2 lakhs ఖరీదు చేసేటువంటి పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర. ఎంతమ్మా? నా డబ్బులన్నీ నాకు వచ్చిన రాబడంతా వాటికే పెడతా ఉంటారు. మీరు వచ్చి చూసుకోవచ్చు. ఎందుకు ఈ మాట చదువుతున్నానంటే, దాదాపుగా ఇటువంటి తెలుగు బైబిల్లో నేను ఎవరికైనా ప్రజెంటేషన్ చేయడానికి వాడని బైబిల్ కూడా నా దగ్గర ఉంటాయి. ఎందుకంటే ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళకి ఫ్రీగా బైబిల్ ఇస్తూ ఉంటాం. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, వాక్యము అంతగా మనం ప్రేమించాలి, అంతగా చదవాలి మనం. సరే, ఇప్పుడు ఎందుకు చదవాలని నేను ప్రకటన గ్రంథంలో మీకు జ్ఞాపకం చేశాను కదా. ప్రభు యొక్క రాకడ సమీపముగా ఉంది అనేది. కాబట్టి ఏమంటాడు అక్కడ ప్రకటన గ్రంథంలో? మనం ఆ మాట చదివాం కదా, సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యములను మనము చదవాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యములను ఎందుకు చదవాలి అనేది ప్రశ్న మనం వేసుకున్నప్పుడు ఒక 6 సమాధానాలు మనం వెతుకుదాం. కాబట్టి దేవుని వాక్యం ఎట్టిదో మీకు జ్ఞాపకం చేశాను. ఎట్టి దేవుని వాక్యమును మనం ఎందుకు చదవాలి అనే దానికి మనము 6 సమాధానాలు వెతుకుతాం. అందులో మొట్టమొదటిగా ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం. నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును. కాబట్టి నీ మాటలు నాకు దొరక నేను వాటిని ఏం చేశానంట? భుజించా. ఇర్మియా అంటాడు, దేవుని యొక్క వాక్యమును ఇర్మియా ఏం చేశాడంట? ఆహారం వలె తిన్నాడంట, భుజించేశాడంట. ఆహారం వలె తాను దేవుని యొక్క వాక్యమును తినగా, ఇప్పుడు తినిన తరువాత తనకి ఏం జరిగింది అని అంటే, కాబట్టి నీ పేరు నాకు పెట్టబడింది కనుక నీ మాటలు నాకు ఏమిచ్చినాయి? సంతోషమును, నా హృదయము నాకు ఏమిచ్చినాయి? ఆనందమునిచ్చినాయి. చూడండి, ఎవరి జీవితాల్లో వాక్యమును ఎక్కువ సమయము గడపలేకపోతారో, దైవవాక్యమును ఎక్కువ సమయము చదవలేదో, వారి జీవితంలో ఏం కోల్పోతారు అంటే సంతోషమును, హృదయములో ఆనందమును కోల్పోతారు.
ఈనాడు విచారములు, దుఃఖములు అంటే ముఖమంత విచారం, హృదయంలో సంతోషం లేకపోవటానికి గల కారణం ఏంటి అని అంటే, కాబట్టి ప్రవక్త అయినటువంటి ఇర్మియా అన్నాడు, ఓ దేవా, నీవు నాకు ఈ వాక్యములు ఇచ్చినప్పుడు, నీవు నాకు ఇది నా చేతికి ఇచ్చినప్పుడు నేను ఏం చేశానంటే దీన్ని, నా ఆహారాన్ని కూడా పక్కన పెట్టి దీన్ని నేను ఏం చేశానమ్మా, తినేసా. ఏజ్గల్ గ్రంథకర్త కూడా రాశాడు 3వ అధ్యాయము 3వ వచనంలో, నరపుత్రుడా, నేను ఇచ్చినటువంటి ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొని నాతో. దేనితో కడుపు నింపుకోవాలమ్మా మనం ఇప్పుడు? బ్రేక్ఫాస్ట్తో కదమ్మా. దేనితో? బ్రేక్ఫాస్ట్తో కడుపు నింపుకోవాలా, లేకపోతే గ్యాస్ట్రోసైట్ వస్తుంది. ఏమొస్తుందమ్మా? టయాన్ని తినకపోతే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. ఏమవుతుంది? కాబట్టి ఉదయాన్నే లెగవగానే మంచినీళ్ళు తాగాల, వేడి నీళ్ళు తాగాలి. భలే సూత్రాలు మన ఎన్ని కదమ్మా. వేడి నీళ్ళు 1 లీటర్ తాగాలన్నా అప్పుడు అసలు గ్యాస్ అంతా కొట్టేస్తుంది, ఎన్నో కదా. ఇప్పుడు ఈ ప్రవక్త అయినటువంటి ఇర్మియా, ప్రవక్త అయినటువంటి హేజ్గల్ అంటాడు, ఇప్పుడు నేను దేన్ని పూజిస్తున్నా, ఆయన నాకు ఇవ్వగానే అసలు తినిపడేశాడంట, తినేస్తున్నాడంట దాన్ని. కాబట్టి దానితో తన యొక్క కడుపును నింపుకున్నాడు. ఎక్కడ గ్యాప్ లేదు, గ్యాప్ లేకుండా వాక్యాన్ని తినేసాడంట. కాబట్టి కడుపు నింపుకొని సెలవు, దాన్ని భక్షించి తిని అది నా నోటికి. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క వాక్యము 66 పుస్తకాలు కలిగింది. ఎందుకు బైబిల్ చదవాలి అని అంటే, ఆ బైబిల్ నీవు దాన్ని తిని కడుపు నింపుకుంటే అది నీకు ఏమిస్తుందంటమ్మా? సంతోషమును, ఆనందమునిస్తుందంట. కాబట్టి విశ్వాస జీవితంలో జ్ఞాపకం చేసుకునండి, నువ్వు ఉడతా పడతాగా చదువుతూ ఉంటే కాబట్టి నీ జీవితంలో సంతోషాన్ని పొందలేవు, నీ జీవితంలో నీ హృదయంలో ఆనందాన్ని కోల్పోతావు. నువ్వు ఎక్కువ సమయం బైబిల్ చదవండి, ఎక్కువ సమయం వాక్యంతో గడపండి, నువ్వే చెప్పగలుగుతావు ఎంత సంతోషం, ఎంత ఆనందమో. దావీదు భక్తి గారు అంటాడు ఏమని, ఆనంద సంతోషం గురించి తన సాక్ష్యం ఏమంటాడు? చెప్పనాశక్యము, అన్స్పీకబుల్ జాయ్, చెప్పనాశక్యమైనటువంటి సంతోషం. మన జీవితంలో ఎందుకు పొందలేకపోతున్నాం? దావీదు ఎందుకు పొందాడు, మనం ఎందుకు పొందలేకపోతున్నాము అంటే, మనం వాక్యమును ఏం చేయట్లేదు, చదవవలసినంతగా దానిని చదవట్లే, మన కడుపును దాంతో నింపుకోవటంలే. ఇంకా అన్నిటితో నింపుకుంటున్నాం, భుక్తాయాసంతో నింపుకుంటున్నాం కడుపుని. అందుకే ఏం లేదు, సంతోషము, ఆనందం లేదంట. కీర్తనకాడైన దావీదు 119వ కీర్తనలో అంటాడు, 111వ వచనంలో, 119వ కీర్తన 111వ వచనం, నీ శాసనములు నాకు హృదయ ఆనంద. చూసారా, నీ శాసనములు నాకేమైనాయంట? హృదయ ఆనందకరములు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యమును నువ్వు ఎందుకు చదవాలి అని అంటే, నువ్వు చదివి చూడు, నీ జీవితంలో అతి సంతోషమును, హృదయ ఆనందమును పొందగలుగుతూ వస్తావు. అది కోల్పోతున్నావు అని అంటే నువ్వు వాక్యమును చదవటం లేదు అని. కాబట్టి కొన్నిసార్లు మన జీవితంలో ఈ సంతోష ఆనందమును కోల్పోతా ఉన్నాము అనేది యోబు గ్రంథకర్త జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 20వ అధ్యాయం యోబు గ్రంథం 20వ అధ్యాయము 18వ వచనం. యోబు గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనం, దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించి ఉండిరో దానిని వారు అనుభవింపక మరలా అప్పగించెదరు. వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషము ఉండదు. బిజీ లైఫ్, వద్దు లేస్తే పరుగో 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 పరుగో, పరిగెత్తి 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 ఏం చేసినామంటమ్మా? సంపాదించుకోవడం తప్పని చెప్పట్లేదు నేను, ఏమా సంపాదించుకున్నారంట. అయితే చివరికి ఈ సంపాదన అంతా వారికి ఏమీ లేంట, సంతోషాన్ని ఇవ్వలేదంట. కాబట్టి ఈ సంతోషము నీ సంపాదనలో నీకు దొరకదు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంది. కొన్ని పర్యాయాలు ఈ సంతోషము ఈ సంపాదనలో పడి కోల్పోతామంట, పోగొట్టుకుంటాం. ప్రసంగి గ్రంథకర్త 3వ అధ్యాయం 12వ వచనం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము కావున సంతోషముగా నుండుట కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది. అంటే సంతోషం అనేది ఏంటిదంటమ్మా? సంతోషముగా ఉండుట అనేది చాలా శ్రేష్టమైనది. నరులకు సంతోషముగా ఉండుట కంటే
ఇంకా శ్రేష్టమైనది ఏది లేదంట. సంతోషమే సగము, అబ్బా కదమ్మా, సంతోషమే సగము బలం అంట లోకంలో ఎంటా ఉంటారు కదా. కాబట్టి జ్ఞాని అయినటువంటి సొలొమోను సంతోషం గురించి మాట్లాడి, శ్రేష్టమైనది నరులకు మరి ఏది లేదు, నరులకు ఏదైనా శ్రేష్టమైనది ఉందంటే తన జీవితకాలం అంతా కూడా సంతోషానికి మించినటువంటి శ్రేష్టమైనది నరులకు ఏది లేదు. అయితే దానికి మూలమైనది ఒకటి ఉంది. ఏంటది? దేవుని వాక్యం. దాన్ని నువ్వు చదవటం లేదు గనుక, దాన్ని నువ్వు చదవలసినంతగా చదవటం లేదు గనుక ఈ సంతోషము, ఆనందము నీ జీవితంలో అది కోల్పోతా ఉన్నావు, పోగొట్టుకుంటా ఉన్నావని 16వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనంలో, యెషయా గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనం, ఆనంద సంతోషములు ఫలభరితమైన పొలము నుండి మాని పోయెను. ద్రాక్ష తోటలో సంగీతము వినబడదు, ఉత్సాహధ్వని వినబడదు, గానుగుల ద్రాక్ష తీగలను త్రొక్కువాడు ఎవడును లేడు. నేను మాన్పించి ప్రభువే ఏం చేస్తున్నాడంట. కాబట్టి ఆనంద సంతోషము పరభరితమైన పొలం నుండి ప్రభువు మాన్పేస్తున్నాడంట. అట్టి ఉత్సాహధ్వని వినబడకుండా చేస్తున్నాడంట. కాబట్టి అట్టి సంతోషపు కేకలను ఏం చేస్తున్నాడంట దేవుడు ఎందుకనంటే దీని ద్వారా నువ్వు సంతోషిస్తున్నావు కనుక, దాన్ని మానిపించావు కనుక ఇప్పుడు దేవుడే ఆ సంతోష ఆనందమును మానిపించి వేశాడు. కారణం ఏంటి అని అంటే, దానికి కారణమైనటువంటి వాక్యమును నువ్వేం చేయట్లేదు, చదవటం లేదు కనుక దేవుడు ఆ సంతోషమును నీ జీవితంలో మానిపించి వేస్తాడు. ఈ రాత్రి ఎందుకు దేవుని వాక్యాన్ని చదవాలమ్మా? మొదటి తలంపు, అది నీకు సంతోష ఆనందమునిస్తుంది. రెండవదిగా మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు. సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణలు మాటలను మాని ఎందుకు దేవుని వాక్యమును చదవాలి అనంటే, వాక్యమును పాల వలన రక్షణలో ఏమవుతాము అంటే, దేవునిలో నువ్వు ఎదగాలి అనంటే నీవు వాక్యమును చదవాలి. వాక్యము చదవకుండా దేవునిలో నీవు ఎదగలేవు. కాబట్టి చూడండి, బాలుడు వాడు ఎదగలేదు అని అంటే, కాబట్టి మనం ఎంత బాధపడతామో అన్నా. వీడి వయసు ఏమో 15 సంవత్సరాలు, వీడేమో 4 సంవత్సరాల పిల్లోడిలాగా ఉన్నాడు, వాడి ప్రవర్తన అంత అంటే ఎంత బాధపడతాం మనం కదా. అంటే దేవుడు 66 పుస్తకాలు కలిగిన దివ్య గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. ఎందుకు తెలుసా? మనము రక్షణలోగా, వాక్యములో మనము ఆయనలో ఎదిగేందు కొరకై దేవుడు ఈ యొక్క గ్రంథాన్ని మనకిచ్చాడు. అయితే మనం ఏం చేస్తున్నామనంటే, మొదటి మూలపాఠములు ఒకడు మనకి బోధించవలసి వస్తుంది. పౌలపోస్తుడు కొరింథీయులకు రాస్తూ, కొరింథీ పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు. చూసారా పౌలపోస్తులు ఎంతగా బాధపడుతున్నాడో. ఏమంటాడంటే, సహోదరులారా, నేను ఆత్మ సంబంధమైనటువంటి మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడాలనుకున్నా కానీ నేను మాట్లాడలేకపోతున్నా. కారణం ఏంటంటాడు? క్రీస్తునందు పసిబిడ్డలేనియు అనంటే, ఈ ఆత్మీయమైనటువంటి సంగతులు పౌలపోస్తులు ఎన్నో చెప్పాలనుకున్నాడు కొరింథీ సంఘానికి. నేను కూడా కొన్నిసార్లు అంటా ఉంటామా, ఇంత డెప్త్గా సిద్ధపడుతున్నా అని చెప్పి అంటామతోటి అన్న తర్వాత ఏమంటాడంటే, ఒకవేళ అర్థం కాకపోతే ఏం చెప్పిండో అన్న అంటారమ్మా. అందుకని చెప్పి దాన్ని నేను మళ్ళీ ఏం చేసుకుంటానంటే, సామాన్యమైన మినిమైజ్ చేసుకుని సామాన్యమైనటువంటి వాడుక భాషలోకి తెచ్చుకుంటా. ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, కొన్ని పర్యాయాలు ఆత్మీయంగా ఎదగలేనప్పుడు దేవుని యొక్క వాక్యం యొక్క లోతు మనకి అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుంది అంటే, దేవుడు మనకి ఇచ్చినటువంటి 66 పుస్తకాలు కలిగినటువంటి ఈ దివ్య గ్రంథాన్ని మనం ఎంతగా చదువుతామో, కాబట్టి దేవుని యొక్క వాక్యము మనకి ఎంత లోతుల్లో చెప్పబడినా కూడా దాన్ని మనం ఏం చేయగలుగుతూ వస్తాం,
అర్థం చేసుకోగలుగుతూ వస్తాం. పౌలు అపోస్తలుల యొక్క వేదన ఏంటి అని అంటే, నేను ఆత్మ సంబంధమైనటువంటి మనుషులు అనుకున్నా, అయితే వారు క్రీస్తునందు ఏమై ఉన్నారు? పసిబిడ్డలుగా ఉన్నారు. అంటే వారు ఈ దీనిని వాళ్ళు ఏంటి అని అంటే, ఆత్మీయంగా వాళ్ళు ఏం చేయలేకపోయారు, ఎదగలేకపోయారు. అందుకే వారికి ఎంత చెప్పినా కూడా ఏం కావట్లేదు, అర్థం కావట్లే. కాబట్టి అందుకే ఇప్పుడు నేను ఎంతగానో మాటలేడలేక తన నిస్సహాయతను జ్ఞాపకం చేస్తున్నాడు. పౌలు అపోస్తలుడు హెబ్రీయులకు రాస్తూ హెబ్రీ గ్రంథం అక్కడ కూడా హెబ్రీ పత్రికలో కూడా హెబ్రీయులకి పత్రికను రాస్తూ వారి విషయంలో కూడా ఈ బాధను వెళ్ళబుచ్చుతూ వచ్చాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా. చూడాలి, కాలమును బట్టి చూస్తే మీరు ఎట్లుండాలా? మనం బోధకులుగా ఉండాలి. వీఆర్ ఆల్ టీచర్స్. అంటే వాక్యమును బోధించగల సామర్థ్యత కలిగినటువంటి వారి ఈనాడు చూడండి. కాబట్టి నేను కొన్నిసార్లు చాలా సంఘాలు గమనిస్తూ వచ్చిన, కాబట్టి ఎంతో ఆత్మీయమైనటువంటి వయసు కలిగినటువంటి వారు కానీ వాక్యం చెప్పలేరు. ప్రార్థించడానికి ప్రార్థన సమయాన్ని ఇస్తే ఏమో ప్రార్థన చేస్తూ ఉంటారు. అంటే ఈ సందర్భానికి సంబంధించిన ప్రార్థన ఉండదు. అప్పుడు అర్థమైపోద్ది, వీళ్ళు క్రీస్తునందు ఎవరు? పసిబిడ్డలే. వీరు ఎదుగులలేదు, వయసు ఉంది కాబట్టి ఎప్పుడో రక్షింపబడ్డాం. కాబట్టి రక్షింపబడినటువంటి దినాలు చెబుతాం, సంవత్సరాలు చెబుతాం, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చెబుతాం, కానీ అంతటి ఆత్మీయమైనటువంటి ఎదుగుదలలో మనం కనపడము కదా. ఆత్మీయంగా ఎలా కనపడతాము? పసిబిడ్డల వల్లే కనపడుతుంది. దానికి కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యమును ఇప్పుడు అంటాడు, ఏం చదివినాం మనము? కాబట్టి మీ కాలమును బట్టి చూచితే మీరు, అంటే ఈ కాలమును బట్టి చూసినప్పుడు, ఇప్పుడు ఈ కాలమునకు వెనక్కి వెళ్ళినప్పుడు మీరు పసిబిడ్డలే. అందుకే 1 యోహాను పత్రికలు నేను ఆ మాటలు ఉన్నట్లుగా నాకు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. 2వ అధ్యాయము 12వ వచనం, చిన్న పిల్లలారా అన్నాడు అక్కడ. తర్వాత 13వ వచనం, తండ్రులారా అన్నాడు. మధ్యలో ఏమన్నాడు? నేను 3 మాటలు 13వ వచనం యొక్క మధ్య భాగం యవనస్తు. ఇప్పుడు నేను 3 మాటలు జ్ఞాపకం చేస్తా. చిన్నపిల్లలారా, తర్వాత యవనస్తులారా, తర్వాత తండ్రులారా. దీన్ని ఏం చూపిస్తుంది? గ్రోయింగ్ 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 చూపిస్తుంది. విశ్వాస జీవితంలో ఈ ఎదుగుదల అవసరం. ఇంకా పిల్లల వలె పాలు తాగేటువంటి అనుభవంలోనే మనము ఉండుట అనేది కారణం ఏమై ఉంటుంది అని అంటే, దేవుని యొక్క వాక్యమును మనం మెడిటేషన్ చేసి మోకలపిన ధ్యానించి చదివి మన హృదయంలో నెమరవేయకపోవటమే కారణం. పౌలు అపోస్తలుడు అన్నాడు, నేను ఎంత చింతించుచున్నా, నేను ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తుల వలె నేను మీతో మాట్లాడాలని నేను ఇష్టపడి ఎన్నో సంగతులు మీకు బోధించాలని ఇష్టపడుతూ ఉంటే, ఇప్పుడు చదవండి అక్క, కంటిన్యూషన్ చదువుతాం. 12వ వచనం, మొదటి పాఠములను ఒకడు మీకు మరలా. కాబట్టి దేవోక్తులలో మొదటి పాఠములలో మరలా మీకు, అంటే ఎక్కడున్నాం మనము? ఇల్కాడే ఉన్నాం. ఎక్కడున్నామమ్మా? ఇంకా ఏబిసిడీలు ఆలు నేర్చుకుంటున్నాం. ఇంకా ఆలు ఏబిసిడీలు రాసుకుంటే అంత సండాలంగా ఉంటుంది ఏమా? ఇప్పుడు 30 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు అంటే సరే ఇల్లిటరేట్స్ అంటే వాళ్ళు నేర్చుకున్నారు అనుకుందాం. 30 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు నేను ఇంకా ఆలు రాసుకుంటా ఉంటే ఏమంటారు? లోకంలో ఏమంటారమ్మా? ఏమరా ఇంత వయసు వచ్చింది ఇంకా ఆలు కూడా రాలేదా అనరా? ఆత్మీయ జీవితం కూడా ఇంత జ్ఞాపకం ఉంచుకోనండి. నీ ఆత్మీయ వయసు ఎంతో, నువ్వు ఇంతవరకు నువ్వు బోధకులుగా, అంటే నువ్వు ఆ స్థాయికి రావాల్సినటువంటి నీవు ఇంకెలా ఉన్నావు? పసిపిల్లగా ఉన్నావు. కాబట్టి మూలపాఠంలో ఒకటి మళ్ళీ నీకు బోధించవలసి వచ్చింది. మూలపాఠముల దగ్గరే ఉన్నాం. కాబట్టి ఇంకా చదవం, కంటిన్యూషన్ చదవండి. మీరు పాలు త్రాగువారే గాని బలమైన ఆహారము తినగలిగినటువంటి వారు. వయసు ఏమో చాలా పెద్దగా ఉంది, బలమైన ఆహారం ఇస్తేమో తినలేకపోతా ఉన్నాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, అన్నిటి అంతము ఏమలా ఉందంట? సమీపంగా ఉంది. నువ్వు ఆత్మీయంగా ఎదగలేకపోతే ఎలాగూ ప్రభు యొక్క రాకను కూర్చున్నటువంటి సంగతులు నీకు గ్రాహ్యమైతే, నువ్వు ఆత్మీయంగా పరిపక్వత ఎదగలేకపోతే అసలు ప్రభు ఎప్పుడు వస్తాడు? లోకం యొక్క పోకడేంటి? అసలు మనం ఎట్లా ఎత్తబడతాము? మనం ఎత్తబడటానికి ఏమైనా అవకాశం ఉందా? ప్రభు రాకని ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి? ఆత్మీయమైనటువంటి పరిపక్వతలోనికి వచ్చినప్పుడు. కాబట్టి ఏదో వచ్చాము పోయాము పడచెవిని పెట్టి
వదిలిపెట్టి ఏడ వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉంటే నువ్వు ఎట్లా ఎదుగుతావని. ఇవి ఎదగకపోతే అన్నిటి అంతం సమీపంగా ఉన్న సంగతి, ఆయన వస్తున్న సంగతి, ఆయన ఎదుర్కొనే సంగతులు, ఆయనతో కూడా ఉండేటువంటి సంగతులు నీకు ఇంకా అసలు ఏమాత్రము గ్రాహ్యమునకు కావు. అనుకుంటాం రక్షింపబడ్డాం, బాప్తిసం తీసుకున్నాం, ప్రభుతో కూడా ఉంటామని. ఎంత మాత్రం ఉండం, జ్ఞాపకం ఉంచుకోనండి. చాలా సంగతులు ఉన్నాయి ఆ విషయాలు. కాబట్టి మన జీవితంలో ఎరుగుతూ వస్తాం. కాబట్టి ఆత్మీయంగా మనం ఎలా అంటే, ఇప్పుడు 11వ వచనాన్ని చదువుతాము. 11వ వచనమక్క, ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ. కాబట్టి ఎన్నో సంగతులు పౌలపోస్తులు చెప్పాలనుకుంటున్నాడంట. అయితే చెప్పటానికి వాళ్ళకి ఏం కావట్లే, అర్థం కావట్లే. ఎందుకని? వారు ఎవరంట? వాళ్ళు పాలు త్రాగవలసినటువంటి వారే, దేవోక్తుల మొదటి పాఠాల దగ్గర ఉన్నారు వాళ్ళు. నేనేమో ఎన్నో సంగతులను చెప్పాలనుకుంటున్నా అంటాడు పౌలపోస్తులుడు. ఎన్ని చెప్పినా కూడా వాళ్ళకి ఏం కావట్లే, అర్థం కావట్లే. విశ్వాస జీవితంలో ఎక్కడున్నాము ఒకసారి ఆలోచన చేద్దామా? కాబట్టి వాక్యము నేనేం చేస్తుంది అంటే, నేను అత్యధికంగా ఆత్మీయతలో ఎదుగునట్లు చేస్తుంది. నేను 3వ తలంపుని జ్ఞాపకం చేస్తాను. వాక్యము మొట్టమొదటిగా ఏమిస్తుందమ్మా? ఎందుకు వాక్యము బైబిల్ చదవాలి అంటే అది నీకు సంతోషమును ఆనందమునిస్తుంది. ఎందుకు ప్రభు ఈ యొక్క వాక్యమును మనం చదవాలి అంటే రెండోదిగా ఆయనలో మనము ఎదుగుట కొరకై. ఇప్పుడు నేను 3వ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథము 119వ కీర్తన, 119వ కీర్తన 9వ వచనం. ఇక్కడ యవనస్తుల గురించి మాట్లాడాడు. యవనులు అంటే యవనులనే కాదు, దేని చేత తమ నడకను శుద్ధి పరచు. కానీ కిందకి వస్తే దాని యొక్క అర్థమును మనము 11వ వచనంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు. వాక్యమును మనం ఎందుకు చదవాలి అని అంటే మూడోది, కాబట్టి మనము పాపము చేయకుండా ఉండాలి అనంటే వాక్యమే ఆధారం. నువ్వు వాక్యం ఎంత చదువుతావో పాపం చేయకుండా నువ్వు బంధింపబడతావు కదా. సులువుగా ఎందుకు పాపం చేస్తున్నాము అంటే వాక్యము చదవట్లే. అందుకే మనం చేసేటువంటి పాపము, కాబట్టి ఆ సమయంలోనికి ఆ వాక్యం గుర్తురాదు కాబట్టి పాపం చేస్తాం కదా. వాక్యము మూడవదిగా నిన్ను పాపం చేయకుండా నిన్ను ఏం చేస్తుంది? బంధించి వేస్తుంది. కాబట్టి వాక్యము పాపం చేయకుండా నిన్ను, యోబు గ్రంథము 22వ అధ్యాయము, యోబు గ్రంథము 22వ అధ్యాయము 22వ అధ్యాయము 22వ వచనం. ఆయన నోటి ఉపదేశం అవలంబించము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. ఆయన మాటలు నీ హృదయములో ఉంచుకొను. ఎప్పుడైతే నీ హృదయములో ఆయన యొక్క మాటలను ఉంచుకుంటూ వస్తావో, కాబట్టి ఆ మాటలు నిన్ను పాపము చేయకుండా నిన్ను అవి కాపాడేవిగా నిన్ను ఉన్నాయి. దేవుని యొక్క వాక్యము మూడోదిగా, కాబట్టి నిన్ను పాపము చేయకుండా చేసేది దేవుని యొక్క వాక్యం. అందుకే జ్ఞాని అయినటువంటి సొలొమోను సామెతలను రాస్తూ, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో, నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొని. కాబట్టి దేవుని యొక్క వాక్యమును మన హృదయ అంతరంగంలో దాచుకున్నప్పుడు, కాబట్టి 12వ వచనం చదువుతాం ఇప్పుడు. అది దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను. కాబట్టి పాపము నుండే కాదు, దుష్టుల మార్గము నుండి, మూర్ఖుల యొక్క మాటల నుండి. కాబట్టి అది నిన్ను ఏం చేస్తుంది అని అంటే, ఏం చేస్తుందమ్మా? కాపాడుతుంది. కాబట్టి నిన్ను రక్షిస్తుంది. అందుకనే మరియా విషయంలో ఒక మాట చదువుతాం కదా, లూకాసు సువార్తలో. ఏమని చదువుతాం? 2వ అధ్యాయము 19వ వచనంలో. లూకాసు సువార్త 2వ అధ్యాయము 19వ వచనం. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో ఏం చేసుకుంది? అది దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము మనం ఎందుకు చదవాలి అంటే, అది మనం హృదయంలో నింపుకున్నప్పుడు, కాబట్టి మనము పాపము చేయకుండా అది మనలను కాపాడేదిగా కనపడుతుంది. అందుకే కొలసీకి రాస్తూ పౌలపోస్తుడు క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా, 3వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింప దేవుడు. అది మిమ్మల్ని పాపం చేయకుండా కాపాడుతుంది. ఇది మూడవది. 4వదిగా నిర్గమకాండము 15వ అధ్యాయం, నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం.
ఆ, ఆ, ఆ. నడుచుకునేడలా చాలా నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయం. కాబట్టి దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క వాక్యము. కాబట్టి ఇప్పుడు మనల్ని నాలుగోదిగా ఏం చేస్తుంది అని అంటే, ఐగుప్తులకు కలుగజేసినటువంటి రోగంలో ఏది రాకుండా, అంటే దేవుని యొక్క వాక్యం మనకు రోగాలు రాకుండా కాపాడిద్దంట. ఏంటమ్మా? రోగాలు రాకుండా కాపాడిద్దంట కదా. ఇప్పుడు మళ్ళీ కరోనా వ్యాక్సినేషన్ వేసుకోవాలేమో రోగాలు రాకుండా కదా. దేవుని యొక్క వాక్యము మనకు ఆరోగ్యమును స్వస్థతనిస్తుంది, ఆరోగ్యమును స్వస్థతనిస్తుంది. ఇప్పుడు ఈ మాటే నిర్గమకాండంలో మనం చూస్తున్నాం. కాబట్టి అది నీకు ఏమిస్తుంది అంటే, ఆ రోగములలో ఏది రాకుండా నిన్ను కాపాడుతుందంటే దేవుని యొక్క వాక్యము నీకు ఆరోగ్యమును, నీకు స్వస్థతనిస్తుంది. ఇప్పుడు 107వ కీర్తనలో కీర్తనకారుడు ఆ మాటని రుజువుపరుస్తున్నట్లుగా రాస్తూ వచ్చాడు. 107వ కీర్తన 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి, దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క వాక్యము వాళ్ళని ఏం చేసిందంటమ్మా? బాగు చేసింది. దేవుని యొక్క వాక్యము నిన్ను స్వస్థపరుస్తుంది, నీకు ఆరోగ్యమునిస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యము నీకు ఆరోగ్యమునిస్తుంది. లోకంలో ఏ మెడిసిన్ కంటే కూడా దేవుని వాక్యము కంటే మించినటువంటి మెడిసిన్ లేదు కదా. కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ప్రభా నా హృదయంలో నాలో ఇదిగో ఈ బలంత రోగం ఉంది ప్రభా, దీని విషయమై నాతో మాట్లాడు అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వాక్యం ద్వారా. కాబట్టి ఈ తెగులలో ఏది నీకు సంభవింపదు అని వచ్చింది అనుకోమ్మా, మనకు అనారోగ్యం ఉంది లోపల. కాబట్టి ఈ తెగులలో ఏది నీకు సంభవించదు అంటే మనం ఏమంటాం? అబ్బా, దేవుడు నన్ను ఏం చేస్తున్నాడమ్మా? స్వస్థపరుస్తున్నాడు. ఇంతకంటే మెడిసిన్ ఉందా? లేదు కదా. ప్రభు నడిపి నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే వచ్చింది అనుకో, అయిపోయా, మన రోగమంతా పోయా. మోకాళ్ళపై నీ స్వస్థత కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, వాక్యం ద్వారా దేవునితో మాట్లాడుతూ వచ్చినప్పుడు, ఆ వాక్యం నిన్ను ఏం చేస్తుందమ్మా? స్వస్థపరిచేదిగా కనపడుతూ ఉంది. రాజుల 2వ గ్రంథంలో ఇప్పుడు 119వ కీర్తనలో ఒక మాటని జ్ఞాపకం చేసి ముందుకెళ్తా. 119వ కీర్తన 50వ వచనంలో ఏమంటాడు? నీ వాక్యము నన్ను, కాబట్టి స్వస్థపరిచి మనల్ని బ్రతికించేదిగా ఉంటుందంట. ఇప్పుడు రాజుల 2వ గ్రంథం దగ్గరికి వెళ్తాం. రాజుల 2వ గ్రంథము. కాబట్టి ఎలాగూ మనకు ఆరోగ్యమును స్వస్థతనిస్తుందో అక్కడ ఒక రాజుని విషయమే రాయబడుతూ వచ్చింది. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 4-5 వచనాలు. హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, ఇప్పుడు యెషయాతో ప్రభు చెబుతున్నాడు, నువ్వు వెళ్ళి చెప్పు హిజ్కియాకి. ఏమని చెప్పన్నాడు? నీ పితరుడు అయినటువంటి దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మాట. కాబట్టి ఆ మాట హిజ్కియాని ఏం చేసింది? ఇప్పుడు స్వస్థపరిచింది. కాబట్టి దేవుని యొక్క వాక్యము మన జీవితంలో మనల్ని స్వస్థపరిచింది. అందుకే మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనంలో, మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనంలో ఇక్కడ ఒక వ్యక్తి ప్రభువుని, ఆ శతాధిపతి నీవు మాట మాత్రం సెలవిమ్మో. చూసారా ఎన్ని సందర్భాలు? దేవుడు మాట మాత్రం అంటే, దేవుడు వాక్యము మాట అంటే, ఆ మాట చెప్పు చాలు, ఏమవుతాడు? నా దాసుడు. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఎందుకు చదవాలి అంటే, అది మనల్ని స్వస్థపరుస్తుంది, భౌతికంగాను ఆత్మీయంగా కూడా. ఇందువలన మీలో అనేకులను, రోగులను, చాలామంది బలహీనులను, చాలామంది. కాబట్టి ఇది ఆత్మీయమైనటువంటి అస్వస్థత, అది దేవుని యొక్క వాక్యం నిన్ను స్వస్థపరుస్తూ ఉంది. ఇది 4వది. 5వదిగా యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. నువ్వు జాగ్రత్త పడినట్లు
దివారాత్రములు దానిని ధ్యానించడం అంటే నేను ఇలా చెప్పి మెడిటేషన్ వాక్యము ధ్యానించి చదవాలంట. కాబట్టి నువ్వు దివారాత్రములకిన దాన్ని ధ్యానించి చదువుతూ వస్తే నువ్వేమవుతావంట. కాబట్టి నీ మార్గములో వర్ధిల్ల చేసుకుంటూ వస్తావు. చూసారా, నేను దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకరిని జ్ఞాపకం నీ మార్గములన్నీ కూడా వర్ధిల్లుతాయి. కాబట్టి నేను ఒక్క మాటని తన మార్గంలో వర్ధిల్లినటువంటి వాళ్ళను ఒకరిని నేను జ్ఞాపకం చేస్తాను ఈ సందర్భంలో. ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనం. అతడు వర్ధిల్లుచు. చూసారా, అతడు ఏమవుతూ వచ్చాడంట, తన మార్గమందు తను వర్ధిల్లుతూ వచ్చాడు. తన అన్నలు గోతులు వేశారు, తన మార్గములంతా కూడా కంచే కనపడతా ఉంది. గోతులు వేశారు, అక్కడి నుంచి తీసుకొచ్చారు, అక్కడి నుంచి చెరసాల్లో వేయబడ్డాడు, అక్కడి నుంచి పోతిఫెర ఏంట ఉన్నాడు, అక్కడ నష్టం. తన మార్గంలో అంతా కూడా ఆటంకంలో ఉన్నాయి. అయితే తుదకు తన మార్గంలో యోసేపు ఏమయ్యాడమ్మా, వర్ధిల్లుతూ వచ్చాడు. ఎందుకు అంటే, కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుని యొక్క వాక్యము మనల్ని ఏం చేస్తుంది అంటే, మనల్ని వర్ధిల్లునట్లు చేస్తుంది. అందుకే కీర్తనకారుడు మొదటి కీర్తనలో మొదటి 3 వచనాల్లో మాట రాస్తూ వచ్చాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, ఆనందించుచు దివారాత్రమును దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలం ఎవరని నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నను. ప్రభుకు స్తోత్రం. అతడు ఫలమిచ్చు చెట్టు వలె ఎట్లా వర్ధిల్లుతూ వస్తాడో తన జీవితంలో. నీ జీవితంలో వర్ధిల్లటం నువ్వు చూస్తావు, నువ్వు ఎక్కువగా దేవుని యొక్క వాక్యమును చదవటం ద్వారా. కాబట్టి నువ్వేం చేయబడతావమ్మా, వర్ధిల్లుతూ ఉంటావు. చివరిగా 6వదిగా 119వ కీర్తన 130వ వచనం. 119వ దేవుని యొక్క వాక్యము 6వదిగా నువ్వెంతగా చదువుతావో కాబట్టి అంత తెలివి కలిగిన వాడవుగా ఉంటావు. కాబట్టి తెలివి లేకపోతే ఎట్లుంటామో తెలుసా? తెలివి లేనటువంటి వాళ్ళని ఏమంటాము? లోకంలో తిడతా ఉంటాం కదా, తెలివి లేని వాళ్ళని ఏమని తిడతాం? చూడండి, బైబిల్లో కూడా ఉంది ఆ మాట. 73వ కీర్తన 22వ వచనం. తెలివి లేనిది ఏంటిదమ్మా? కాబట్టి నేను తెలివి లేని పశుప్రాయుడునవుతిని. కాబట్టి ఈ పశుప్రాయము మృగం వల్ల ఎప్పుడు ప్రవర్తిస్తాము అంటే, దేవుని వాక్యమును చదవనప్పుడు. అర్థమవుతుందా? దేవుని వాక్యమును చదవకపోవటం వల్ల తెలివి ఉండదు. అంటే తెలివి లేదు కనుక మనం ఎట్లా ప్రవర్తిస్తామంటామా? కాబట్టి మనం పశువుల వలె మృగముల వలె ప్రవర్తిస్తామంట. ఎందుకని? తెలివి లేకుండా ప్రవర్తించేవేంటి అమ్మా? మృగములు, పశువులే. ఎప్పుడు మృగములు, పశువులు అలా ప్రవర్తిస్తాయంటే వాడికి తెలివి లేదు కనుక. ఇప్పుడు మనకు కూడా తెలివి లేకపోతే మనం కూడా మృగం వలె, పశువు వలె ప్రవర్తిస్తాం. అలాగూ ప్రవర్తించకుండా ఉండాలి అంటే నీకు తెలివి అవసరం. అంటే నువ్వు వాక్యం చదవాలి. కాబట్టి ఎన్నో పుస్తకాలు చదువుతాం లోకంలో, ఎంతో తెలివి కల్లోలం అనుకుంటాం కదా. లోకంలో ఎన్ని పుస్తకాలు చదువుతామో, మంచి విజ్డమ్, అసలు ఈయనకంటే తెలివి కలలేడని అనర్గళంగా అన్నీ చదువుతాము. అయితే వాక్యం దగ్గరికి వచ్చేసరికి 0. అందుకని నువ్వు ఎన్ని చదివినా కూడా ఏముండదు, నీకు తెలివి ఉండదు. కాబట్టి నువ్వు మృగం వంటి వాడవే, పశువు వంటి వాడవే అని. అందుకే సామెతల గ్రంథము 24వ అధ్యాయము 30 వచనం నుండి 24వ అధ్యాయం 30 వచనం నుండి నా కుమారుడు 24వ అధ్యాయం 30 వచనం. సోమరి వాని చేను నేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా. కాబట్టి చూడండి, తెలివి లేనటువంటి వాని తోట నేను దాటి రాగా ఎట్టుందంట వాడిది? భలే పండుతా ఉంది వాడి తోట కదమ్మా. తెలివి లేనివాడి తోట ఎట్టుందంటమ్మా? ముండ తుప్పలు బలిసి ఉన్నాయంట, దూలగొండ్లు చెట్లు కప్పి ఉన్నాయంట, రాతి కూడా. ఇప్పుడు 32వ వచనంలో
దాన్ని చూసి యోచన చేసుకుంటుని దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకున్నా. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు నాకు బుద్ధి వచ్చింది. ఇప్పుడు బుద్ధి వచ్చింది కాబట్టి ఇప్పుడు నేనేం చదువుతా? వాక్యం చదువుతా. వాక్యం చదివితే నాకేమొస్తుంది? తెలివి వస్తుంది. తెలివి వస్తే మృగంలాగా పశువులాగా నేను ప్రవర్తించను. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఆరోదిగా ఏమిస్తుంది అని అంటే, కాబట్టి మనకు తెలివినిస్తుంది. ఈ తలంపులు మన హృదయంలో ఉంచుకుందాం. ఆ వాక్యమును ఎడతెగక మనం చదివేటువంటి వారిగా ఉంటాం. ప్రార్థన.